మద్యం స్కామ్, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం. ఎక్సైజ్ శాఖ మంత్రికే తెలియకుండా పర్మిషన్. కొత్త బీర్లకు అనుమతి ఇచ్చింది ఎవరు? కమిషన్ల కోసమేనా కొత్త బ్రాండ్లకు అనుమతి? తెర వెనుక చక్రం తిప్పేదెవరు? సీఎం రేవంత్, ఆయన సోదరుల పాత్ర ఎంత? వేల కోట్లు పెద్దల ఖజానాకు ముందు కృత్రిమ కొరత సృష్టి, అనక కొత్త బ్రాండ్లకు అనుమతి బయటికి రావడంతో నాకేం తెలియదంటున్న ఎక్సైజ్ మంత్రి. ఆ బెవరేజ్ కార్పొరేషన్ పై నేపం నెట్టేస్తున్న జూపెల్లి. భారీ కుంభకోణం అంటూ అనుమానాలు. ప్రభుత్వాల కళ్ళెప్పుడు మద్యం ఆదాయం పైన ఉంటాయి. ఏటా కోట్ల వార్షిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యం అమ్మకాల్లో, టెండర్లలో అవకతవకలకు బోలెడు అవకాశాలున్నాయి. తాజాగా మద్యం బ్రాండ్లపై రాష్ట్రంలో జరుగుతున్న ఆ చర్చ వైపు మళ్ళింది. కోట్ల రూపాయల స్కామ్ కు ప్రభుత్వంలోని పెద్దలు తెరతీస్తున్నారన్న టాక్ వినబడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని కుంభకోణాల మయం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పేదల రక్తాన్ని పీల్చేలా ధరలు పెంచే ప్రభుత్వాలు మద్యాన్ని తమ ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుంటూ తమ జేబులు కూడా నింపుకుంటున్నారని మండిపడుతున్నారు. మొన్నటిదాకా మన తెలంగాణలో బీర్లు దొరకలే, బీర్లు షార్టేజ్. అయితే ఈ బీర్ల షార్టేజ్ వెనుక ఉన్న రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే, ఆంధ్రాలో బూమ్ బూమ్ అనే ఒక బీర్లు వచ్చినాయి కదా, ఆ బూమ్ బూమ్ అనే బీర్లు అవి లోకల్ బీర్లు. ఆ సర్కారే బూమ్ బూమ్ అని ఒక పేరు పెట్టి బీర్లను తయారు చేస్తుంది, బీర్ల కంపెనీలు పెట్టి బీర్లను తయారు చేస్తుంది. అట్లాగే ఇక్కడ కృత్రిమ కొరతను సృష్టించి బీర్లకు సంబంధించి రేవంత్ రెడ్డి సోదరులు ఒక బీర్ల కంపెనీ ఓపెన్ చేసినట్టు సమాచారం. వాళ్ళే బీర్ల కంపెనీ ఓపెన్ చేసినా, లేకపోతే వాళ్ళు బీర్ల కంపెనీలతోటి మాట్లాడుకొని ఈ కృత్రిమ సృష్టించిలా అనేది ఒక అనుమానం ఉన్నది. అయితే వాళ్ళ ప్లాన్ ఏంటంటే, కొత్త బ్రాండ్లను మనం మార్కెట్లోకి దించి కొత్త బ్రాండ్ల ద్వారా ఒక 20-30 రూపాయలు ఎక్స్ట్రాగా పెట్టి ఇటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు వాళ్ళ సొంత స్వలాభం కోసం కూడా ఈ బీర్ల అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలుస్తాను. ఇగో ఇది ఇందుకు రాష్ట్రంలో కృత్రిమంగా బీర్ల కొరత ఏర్పడ్డది. వీళ్ళు సృష్టించిన కొరత ఇది, లేక కాదు. అంటే ఆఖరికి ఈ బీర్ల మీద, మద్యం మీద కూడా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ సోదరులు కన్నేసి ఇట్లా ప్రభుత్వ ఖజానాను దెబ్బ కొడుతూ ఆ సొంతంగా వాళ్ళ లాభాల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దృష్టి ఏందో ప్రజా పరిపాలన మీద కావచ్చు, ప్రజల సంక్షేమం మీద కావచ్చు, ప్రజల అభివృద్ధి మీద పెట్టరాదు. ఈ బీర్ల మీద పెట్టే దృష్టి, ఈ బీర్ల మీద నన్ను పెట్టే దృష్టి. బీర్లు దొరుకుతలేవు ఎండాకాలం అని ఆ తాగే మద్యం ప్రియులు ఆగమాగం అయితే అంటే ఎందుకు దొరుకుతలేవు అనుకుంటే, తీరా తెలుసుకునే వరకు గీ కథకు మన కేటీఆర్ అన్నది గిదే 1000 కోట్ల స్కామ్. బీర్ల మీద కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి, లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చి వాళ్ళ పేరుతోటి ఏదో ఒక పేరు పెడతారు దీనికి. RR అనో, RRR అనో, లేకపోతే కేటీఆర్ చెప్పినట్టు అదేది BRU, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా ఏదో ఒక కోడ్ భాష పెట్టి ఆ బీర్లను అమ్ముతారు. ఆడు కదా బూమ్ బూమ్ అని పెట్టినట్టు ఇక వీళ్ళు ఏదో డామ్ డామ్ అనో డీమ్ అనో పెడతారు. ఎందుకంటే అవి జాగానే మనం డామ్ అని చచ్చిపోవాలి. గట్లా ఇక ఇదే కృత్రిమ కొరత.